ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది కామెంట్స్లో మేడం డేటా ఎంట్రీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో డేటా ఎంట్రీకి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేయబోతున్నాను. అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. కామన్గా ఎవరికైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ ఏ బిట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఇదే అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈస్ సో అండ్ సో, ఐ హ్యావ్ ఏ సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఓవర్ 2 years of experience in data entry. I previously worked at so and so company where I managed their customer database and handled a variety of administrative tasks. Can you tell me about your previous data entry experience at so and so company? What were your main responsibilities? Yes, I work with so and so company. My primary responsibilities included entering customer information into our database, updating records and ensuring data accuracy. I also assisted in generating reports, handling emails, correspondence and maintaining filing systems. And next question, what data entry software and tools are you familiar with? Answer, I am proficient in using Microsoft Excel, Google Sheets and data management systems like Salesforce. I also have experience with data entry software such as QuickBooks and SAP. Additionally, I am comfortable with basic office equipment like scanners and printers. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ అండ్ ఎన్ష్యూర్ యూ మీట్ డెడ్ లైన్ ఇన్ డేటా ఎంట్రీ రోల్? దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఐ ప్రయోరిటైజ్ టాస్క్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ అండ్ ఇంపార్టెన్సీ, క్రియేటింగ్ ఏ డైలీ షెడ్యూల్ to stay organized. I also break down large tasks into smaller manageable steps. Using keyboard shortcuts and automation tools where possible helps me work more efficiently. Next question, what motivates in your work and where do you see yourself in 5 years? Answer, I am motivated by the satisfaction of completing tasks accurately and efficiently. I enjoy the organizational aspect of data entry and the challenge of maintaining high standards. In 5 years, I see myself taking on more responsibilities, purpose in a supervisor role within the data management department, helping to streamline process and train new employees. And last question, do you have any questions for me about the role of our company? దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్, కుడ్ యూ టెల్ మీ మోర్ అబౌట్ దెన్ టీమ్ ఐ విల్ బీ వర్కింగ్ విత్ ద టైప్స్ ఆఫ్ డేటా ఐ విల్ బీ హ్యాండ్లింగ్. దీనికి హెచ్ఆర్ ఏం చెప్తున్నారు అంటే, certainly you will be part of a team of 4 data entry specialists and you will primarily handle customer data, sales records and inventory updates. We have ఇవి వచ్చేసి ఏంటి, ఎవరైతే ఆల్రెడీ డేటా ఎంట్రీలో వర్క్ చేసి ఉన్నారో వాళ్ళు డేటా ఎంట్రీకి ట్రై చేస్తున్నట్టయితే మీకైతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే డేటా ఎంట్రీ రోల్కి ట్రై చేస్తున్నట్టయితే వాళ్ళని ఖచ్చితంగా ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు. అలాగే మీకు ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మీరు టైపింగ్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. 1 minute ఎన్ని వర్డ్స్ అనేవి టైప్ చేస్తున్నారు ఏంటి అనే దానిపైన ఈ జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. డేటా ఎంట్రీ అంటే డేటా అనేది ఫాస్ట్ ఎంత స్పీడ్లో ఎంటర్ చేసేది అనే దాని మీద కదా. కాబట్టి మీరు ఎంఎస్ ఎక్సెల్ అలాగే టైపింగ్ స్పీడ్తో పాటు ఎంఎస్ ఎక్సెల్లోని కొన్ని టాపిక్స్ అనేవిలో పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను కామెంట్స్లో ఎవరైతే ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్తున్నారో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. కామెంట్స్ చూసి ఎక్కువగా కామెంట్స్లో ఏవైతే అడుగుతున్నారో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎవరికైనా ఇంటర్వ్యూస్కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.